ఎప్పుడైతే ప్రతిష్టతను కాపాడుకోకుండా, ప్రతిష్టతను నిలుపుకోకుండా పక్కెళ్ళిపోతామో దేవుడు ఎడబాసేస్తాడు. దేవుడు ఎప్పుడైతే ఎడబాసాడో సంసోను 2 కళ్ళు పోయి, ఇక పోయినాయి అనే మాటలే ఉంటాయి. సంసోను 2 చేతులు కట్టబడిపోయాడు. అంటే ఇక అన్ని సమస్యలు ఏం చేస్తాయి, మనల్ని బంధించారు. అప్పటి వరకు ఉన్న బలం ఏమైపోయింది, విడిపోయింది. ప్రతిష్టతను ఒకవేళ మనం కాపాడుకోకపోతే దేవుడు వెంటనే విడిచిపెట్టడండి. మనం భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాము, ఇంకా వీడు రాడు అన్న సందర్భంలో ఇతనికి ఇవ్వబడిన అవకాశాలు అన్ని అయిపోయినాయి అన్నప్పుడే విడిచిపెట్టాడు. ఆ దేవుడికే విసుగొచ్చిందంటే ఆ వ్యక్తి మీద, చాలా భయంకరంగా. సాధారణంగా దేవుడికి ఏ వ్యక్తి మీద విసుగు రాదు. ఒకవేళ ఆ వ్యక్తి మీద దేవుడికి విసుగొచ్చింది అనుకో, వాక్యం చెబుతుంది ఆయన దయ అంట ఆయుష్కాలం ఉంటుంది అన్న. ఆయన దయ ఎప్పటి వరకు అంటమ్మా, ఆయుష్కాలం. కోపం అంట ఎంతసేపు అని అంట, నిమిషానికి ఎన్ని సెకండ్లు, 60లో ఒక 10 సెకండ్లు భూమి పుట్టకుండా ఒకసారి ఎట్టాను అన్నాడు ఆయన. ప్లేట్ ఎట్టా అన్నాడు అనుకో, 10 సెకండ్లే. ఇక బయటకు వచ్చి ఓలబ్బోయ్ ఎక్కడున్నావే, ఓలబ్బోయ్ ఎక్కడున్నావే, ఏది 10 సెకండ్లకే తట్టుకోలేం మనం. దేవుడు కోపానికి 10 సెకండ్లు కూడా ఇంకా నిమిషం వదిలేడు అనుకో, ఇక అమ్మ లేదు అయ్యా లేదు.